హాయ్. చూస్తుంటేనే మేము ఇక్కడికొచ్చి అంటే మేము ఇక్కడ లీజ్ తీసుకొని అరౌండ్ 6 మంత్స్ అవ్వబోతుంది. జూలై 13థ్ వస్తే 6 మంత్స్ అవుతది. సో, ఇప్పుడు ప్రెజెంట్ 5 మంత్స్ అయిపోతుంది. బట్ ఇక్కడికి ఓవరాల్‌గా తనకి జాబ్ వచ్చి 7 మంత్స్. యాహ్! 7 మంత్స్ అవుతది. ఓవరాల్‌గా లీజింగ్ తోటి. సో, ఇప్పుడు 6 మంత్స్ అవ్వబోతుంది. మరి మళ్ళీ బ్యాక్ టు టెక్సాస్‌కెళ్ళాలా? లేకపోతే ఇక్కడనే ఉండి మళ్ళీ ఇది రెంటల్ రెన్యువల్ జేసుకోవాలా? రెన్యువల్ జేస్తే 6 మంత్స్ ఛాన్స్ ఉంటుంది. 6 మంత్స్‌కి మళ్ళీ మనం ఇక్కడ ఉంటామో, ఉండమో, మళ్ళీ వాడు తీసేస్తే రిటర్న్ ఎళ్ళిపోవాలి బ్యాక్ టెక్సాస్‌కి. బట్ ఇక్కడ రెంటల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 మంత్స్ రెన్యువల్ జేసినామనుకోండి. 2 మంత్స్ అవ్వగానే వాడు తీసేసాడనుకోండి. మిగతా 4 మంత్స్ కూడా మనం రెంటల్ పే జేయాలి. ఇక్కడ ఉన్నా లేకపోయినా. సో, అందుకనే రెంటల్ రెన్యువల్ జేయాలా? లేకపోతే ఎళ్ళిపోదామా అనే డైలమాలో ఉన్నాము. బట్ ఫైనల్‌గా అయితే నేను అంటే వాడు 6 మంత్స్ రెన్యువల్ ఛాన్స్ ఉంటే 6 మంత్స్ చేయించుకోవాలి. లేకపోతే లేదు. వెళ్ళిపోవడమే. లేకపోతే 1 మంత్ ఎవ్రీ మంత్లీ రెన్యువల్ ఉందంటే ఓకే. దెన్ వి ఆర్ గుడ్. మంత్లీ రెన్యువల్ ఉంటే ఒక మంత్ రెన్యువల్ చేసి చూసి ఇక్కడ ఉండి ఎవ్రీ మంత్ అలాగే రెన్యువల్ చేసుకుంటే బెటర్. $200-300 ఎక్స్ట్రా చార్జ్ చేస్తాడేమో మంత్లీ రెన్యువల్‌కి. బట్ ఆ ఛాన్స్ ఉందో లేదో అడగాలి ఫస్టు. అది ఉంటే ఓకే. లేకపోతే లేదు. దెన్ బట్ ఇంకా హెచ్ఓఐకి మళ్ళీ నేను మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేశాను. రెంటల్‌కి ఇస్తామని ఇల్లుని మీరు యాక్సెప్ట్ చేయండి. కొంచెం అప్రూవ్ చేయండి అని చెప్పి ఒక లెటర్ రాసి అండ్ ఒక అప్లికేషను సబ్మిట్ చేశాను. బట్ ఇంకా దానికి రిప్లై రాలేదు. బట్ వాడు ఇస్తాడో లేదో కూడా తెలియదు. వాడిచ్చినా నేను అది రెంటల్‌కి ఇచ్చేసి అట్‌లీస్ట్ 2 ఇయర్స్ రెంటల్‌కి ఇచ్చేసి ఎక్కడైనా నేను టెక్సాస్‌లోనే రెంటల్‌కి ఉండడం బెటర్ ఏమో. దెన్ ఎందుకంటే యూఎస్‌లో ఎలా ఉందంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషను ఇల్లు అమ్మలేము. ఇల్లు తక్కువ రేట్ అయిపోయినాయి. అన్నీ మార్కెట్ అంతా తక్కువైపోయింది కదా! సో, అమ్మలేము. మనం కొన్న రేట్ రాదు. ఎందుకు అమ్మడం అని ఇప్పుడు అమ్మట్లేము. అందుకనే రెంటల్‌కి ఇద్దాము. అట్‌లీస్ట్ ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయే వరకు మనం రెంటల్‌కి ఇచ్చినామనుకోండి. దెన్ నెక్స్ట్ గవర్నమెంట్‌కి ఏమన్నా ఇంక్రీజ్ అయితే దెన్ మనం అప్పుడు సేల్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ పెట్టాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ చేయడం కంటే ఇండియాలో చేయడం బెటర్. అక్కడ అట్‌లీస్ట్ ఇంక్రీజ్ అవుతుంటాయి మన ఇన్వెస్ట్‌మెంట్‌లు. అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. బట్ ఇక్కడ మాత్రం నేను ఇక్కడ చూసినంత వరకైతే ఇక్కడైతే ఇంక్రీజ్ అవ్వడం చాలా ఛాన్సెస్ తక్కువ. మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒక గవర్నమెంట్ చేంజ్ అయిందంటే ఖతం వాటి మార్కెట్ మొత్తం తగ్గిపోతుంది. బట్ మన ఇండియాలో అలా ఉండదు. ఒక ప్రాపర్టీ కొన్నామంటే అట్‌లీస్ట్ ఆ స్టేజ్‌లో ఉంటది. లేకపోతే మహా అంటే ఒక 3-4 లాక్సో, 5 లాక్సో తగ్గిపోతుంది. బట్ అసలు ఒక అసెట్‌కి వాల్యూ తగ్గడమే చాలా తక్కువ మన దగ్గర. ఎప్పుడు పెరుగుతా ఉంటాయి తప్పితే. సో, అందుకనే ఇక్కడ ఇది అమ్మేయడం బెటర్ ఏదో రోజు. ఇప్పుడు కాకపోయినా సరే, ఇప్పుడు రెంటల్‌కి ఇచ్చైనా సరే రెంటల్‌కి ఇస్తే అయినా సరే ఆఫ్టర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయినా అమ్మేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇక్కడనే ఉందాం పర్మనెంట్‌గా మన వీసా స్టేటస్‌కి మనం ఇక్కడ ఉండలేము. మనకు జీసీ వస్తే గానీ. జీసీ వచ్చినప్పుడు అప్పుడు తీసుకోవడం బెటరు. ఒక కొత్త హౌస్ మంచి ఏరియాలో. ప్రెజెంట్ ఇప్పుడు అమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. చెప్పలేము 3 ఇయర్స్ తర్వాతకి. బట్ ఇప్పుడు సర్వే అవ్వాలి కాబట్టి ఇట్లా మూవ్ అయ్యి సర్వే అవుతున్నాము. బట్ ఆలోపు 1 మంత్స్ ఆర్ 2 మంత్స్‌లో ఇంకో తనకి అక్కడ జాబ్ వచ్చిందనుకోండి టెక్సాస్‌లో. అక్కడికి మూవ్ అవుతాము ఓవరాల్‌గా. ప్రెజెంట్ అయితే ఇది స్టేటస్ మాది. మేము ఇలా ఉన్నాం సిట్యుయేషన్‌లో. చాలా బ్యాడ్ సిట్యుయేషను. ఒక హెచ్ఓఐ అనేది మన లైఫ్‌ని హ్యాండిల్ చేస్తుందంటే అస్సలు నమ్మలేదు నేను. నమ్మలేకపోతున్నా. వాడు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది మన ఇల్లు పెట్టుకొని. బట్ తప్పదు. అమెరికాలో అలా ఉంటది. కానీ వచ్చే వాళ్ళకి కొత్తగా కొనే వాళ్ళకి మాత్రం తెలుసుకోండి. రూల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతకే కొనండి. ఎందుకంటే చాలా నేనొక్కడినని కాదు చాలామంది బాధపడుతున్నారు కొన్నోళ్ళు కూడా. రెంట్‌కి ఇవ్వలేరు. మూవ్ అవ్వాల్సి వస్తది. జాబ్ మారుతది. కంపెనీ మారాల్సి వస్తుంది మనం. సో, లొకేషన్ మారుతాము. ఎందుకంటే మార్కెట్ మంచిగా లేదు. కాబట్టి లొకేషన్ మారైనా సరే జాబ్ చేయాల్సొస్తుంది పైసల కోసము. ఒక్కసారి కొనే ముందు ఆలోచించుకోండి. కొన్న వాళ్ళు కూడా కొంచెం వాటి గురించి ఆలోచించండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ నాకు తెలిసైతే.
ఓకే. ప్రెజెంట్ అయితే అంతా ఓకే. గుడ్. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. ఇప్పుడైతే కాస్కోకి వెళ్దాము. కాస్కోలో కొన్ని గ్రాసరీస్ కావాలి. సో అవి అక్కడికి వెళ్ళేసి తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు కాస్కోకి వెళ్ళేసి వద్దాం. జస్ట్ ఎంటర్ అయినాము కాస్కోలోకి. ఇప్పుడు వెళ్ళేసి కొన్ని అవసరం ఉన్న థింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవి తీసుకొని చెక్అవుట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఎగ్స్ కావాలి, ఎగ్స్ తీసుకోవడానికి వెళ్దాం. ఇప్పుడైతే ఎగ్స్, మ్యాంగోస్ తీసుకున్నా. ఇంకా చూడాలి ఏమున్నాయో, మనకు అవసరం ఉన్న ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. జస్ట్ బిల్లింగ్ అయిపోయింది. ఓన్లీ మ్యాంగోస్, ఎగ్స్, డేట్స్ అండ్ కినోవా 4 ఐటమ్స్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిపోదాం. అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం. ఏం స్నాక్స్ తిన్నావు? ఇంకా ఏం తిన్నావు? అబ్బో, ఇంకా కాస్కోలో కొన్ని శాంపుల్స్ పెడతారు కదా, అవి తిని ఫుల్ హ్యాపీ. చాలా స్నాక్స్ తిన్నా అని ఫుల్ హ్యాపీగా. సరే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా మళ్ళీ కిందికి వచ్చి పార్క్కి వెళ్ళిపోదాం. కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వాసంతిని పిక్ చేసుకోవాలి. పార్క్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఆఫీస్కి. వాసంతిని పిక్ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళి పిక్ చేసుకుని వద్దాం, అయిపోతుంది అంతే. డే క్లోజ్ కాదు. ఇప్పుడు పోదాము, పోయి ఐటమ్స్ అన్నీ ఇంట్లో పెట్టేద్దాము. పెట్టేసి కిందికి వద్దాం, పార్క్ పోదాం. ఓకేనా? ఆ పార్క్ వెళ్ళేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడుకున్న తర్వాత మళ్ళీ అమ్మ దగ్గర పోదాం. ఇట్స్ ఓకే. పోదామా? సరే. సరే, ఫాస్ట్గా పోదాం. సరేనా? సరే. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేసినాము. ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము. సరే పార్క్కి వెళ్దాము, చూద్దాం ఎలా ఆడుకుంటుందో. ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో చూసి ఉంటారు మీరు, ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎలా ఆడుకుంటుందో. ఇప్పుడైతే వెళ్దాము, వెళ్ళి చూద్దాము. పార్క్ పక్కనే, మనకు వాకబుల్ డిస్టెన్సే. అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. వెళ్ళి చూద్దాం. పార్క్ నుంచి ఇంటికి వచ్చేసినాము. అయిపోయింది, చాలాసేపు అయిపోయింది. 4:30 అవుతుంది. ఇక ఇప్పుడు 5కి మళ్ళీ తనది ఆఫీస్ అయిపోతుంది. వెళ్ళిపోదాం ఇప్పుడు ఆఫీస్కి. వెళ్ళిపోయి పికప్ చేసుకొని వద్దాం. ఓకేనా? ఓకే.
సరే. వచ్చి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. మా తీర్థ కూడా ఈగర్లీ వెయిటింగ్, వస్తుందేమో అని వెయిటింగ్. నాకు తెలిసి 3 minutesలో వచ్చేస్తుంది. పిక్ చేసుకుని వెళ్ళిపోదాం ఇంటికి. వచ్చిందా అమ్మా? నువ్వు పోవచ్చు ఇటు అయినా. ఓకే వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోదాం. సరే మరి ఇంకో వీడియోతో కలుసుకుందాం.